గోదావరి నది తీరంలో ఓ పెద్ద చెట్టు ఉండేది. ఎత్తుగా, విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తున్నాయి. ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘుపతనకం అనే కాకి ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే కిందకి చూసి ఆ చెట్టుకు ఒత్తు దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వల పన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. వల పన్నడం పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురు చూస్తున్నాడు. కొంతసేపటికి అటువైపుగా కొన్ని పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకి చిత్రగ్రీవుడు అనే పావురం రాజు. ఆ చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశం నుంచి నేల మీద వేటగాడు చల్లిన నూకలు గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలతో, మిత్రులారా, మనుషులు తిరగని ఈ చోట నూకలు ఉన్నాయి కనుక వీటి వెనక ఏదో మర్మం ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపద కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు. ఆ గుంపులో ఉన్న ఓ పావురం చిత్రగ్రీవుడు మాటలకు నవ్వి, చిత్రగ్రీవా, నీవు రాజువి అన్న అహంకారం వదులు. నేను చెప్పే మాటలు శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారాన్ని కాలదన్నుకోవడం మూర్ఖత్వం. నీవే చెప్పావుగా ఈ ప్రదేశంలో మనుషులు తిరగరని. మరి ఇలాంటి చోట నూకలు ఉండటం అనుమానించదగ్గ విషయం ఏమాత్రం కాదు. ఆ చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత వాటిని తినడానికి మనం క్రిందకి దిగుదాం అంటూ అభ్యంతరం చెప్పింది. దాని మాటలు విన్న మిగిలిన పావురాలు, చిత్రగ్రీవా, నీదంతా ఒట్టి అనుమానమే. నోటిదాకా వచ్చిన ఆహారాన్ని నీ అనుమానంతో మాకు దూరం చేయకు. నీవు వచ్చినా రాకపోయినా మేము వెళ్ళి తీరుతాం అన్నాయి. వద్దు, మీరు నా మాట వినకపోతే మన గది బంగారు కడియం కోసం ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్న బాటసారి వలె అవుతుంది అన్నది. ఎవరా బాటసారి? ఏమా కదా? నెక్స్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to press the bell icon for more updates. Thank you.